విషయాలు ఏమీ ఉండవు. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా బీజేపీ వైపే ఆయన చూపు, ఆయన పైన. అందుకని అంతకుముందు తెలుగుదేశం అంతకుముందు వెళ్ళిన వాడు కూడా బీజేపీలో ఒకరు వెళ్ళారు, ఇది కృష్ణ గారు. కాబట్టి బీజేపీ వైపే వీళ్ళ చూపు ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంచనాన్ని బట్టి జనసేనలోకి నేరుగా తీసుకుంటారా? బీజేపీకి జనసేనకు ఈ సమయంలో పెద్ద తేడా లేదు. వాడు ఒకటైతే తెలుగుదేశం అయితే కొంచెం సమస్య వేరే యంత్రాంగం తప్ప ఈ ఇద్దరికి లేదు. కాబట్టి విజయసాయి రెడ్డి రాజీనామా, నిష్క్రమణ ఒక రాజకీయమైన పునరేకీకరణ రీఅరేంజ్మెంట్ ఆఫ్ విత్ ఇన్ ఎన్డీఏ. ఎన్డీఏ లోపలే ఒక పునరేకీకరణ జరగడాన్ని మనకు సూచనగా చెప్తే. ఇందాక రఘురామ కృష్ణరాజు మాట్లాడేది వింటున్నారు ఎక్కడో. ఆయన వచ్చారా అప్పుడే ఫీల్డ్ లోకి? మరి మాటలా చాలా మంది వచ్చారు. విజయసాయి రెడ్డి పాపం మరీ అంత చెడ్డవాడేం కాదు. అనేక సందర్భాల్లో ఎదురయ్యాడు. ఆయన పేరుతో వచ్చిన ట్వీట్లన్నీ ఆయన పెట్టినవి కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పలానా వాళ్ళు పెడుతుంటే ఆయన కొంత ఇదైనటువంటి సందర్భం కూడా ఉంది. మేము మధ్యలో కలిసినప్పుడు కూడా ఒకటి అలా మాటలు. ఏం చేస్తాం, నాయకుడు సరిగ్గా ఉండకపోతే ఇలాంటివి అవుతూ ఉంటాయి. నాకు కూడా అలాంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు చేశాడంట ఆయన ఫోన్, ఈ ప్రకటన వచ్చాడు. సార్ చక్రబంధంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చక్రబంధంలో ఇంక ఇరుక్కున్నట్టేనా? అదే ఈ చక్రం మోదీ అమిత్ షా దగ్గర ఉంది. ఈ చక్రం వాళ్ళు ఎవరి మీద ప్రయోగిస్తారు? ముఖ్యంగా బీజేపీని పెంచుకోవడం, బీజేపీ నాయకత్వంలో కలిసి వచ్చే వాళ్ళని పెంచుకోవడం వాళ్ళ ఉద్దేశం. తెలుగుదేశాన్ని బలోపేతం చేసి చిరకాలం వర్ధిల్లాలి అని చెప్పడం బీజేపీ ఉద్దేశం కాదు, ఇది అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే అంటున్నా నేను, ఈజ్ దేర్ ఏ క్విడ్ ప్రో కో అని. జగన్మోహన్ రెడ్డి లండన్లో వెళ్ళిపోయారంటే ఆయనకు తెలియకుండా ఇది జరిగింది అని అనుకోవడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. వీళ్ళందరూ తెలిసే వెళ్ళారా? తెలిసే వెళ్తే మీరు ఉదయం మన చర్చలు మీరు గుర్తు తెచ్చుకోండి వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రత్యక్షమైన కక్ష సాధింపు చర్యలు పెద్దగా తీసుకోము అని బీజేపీ ఒక మాట వీళ్ళ దగ్గర తీసుకుంది. అలాగే మేము కూడా మరీ తీవ్రమైన రాజకీయ కార్యాచరణ ఏమి చేయము, మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పని చేయమని వీళ్ళు కూడా వాళ్ళకు మాట ఇచ్చారు అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక అంచనా. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసి ఎంతసేపు అయిందండి? నేను ఇప్పుడు 3వ సారి మాట్లాడుతున్నా. మరి ఇంతవరకు అధికార పార్టీ నుంచి ఏమైనా స్పందన, సరే ఆయనకు సంబంధించిన పార్టీ నుంచి అధికారికంగా ఏమైనా స్పందన వచ్చిందా? అవును, ఎందుకు రాలేదు? ఏమని వస్తుంది? కాబట్టి మనము వైసీపీ విజయసాయి విషయంలో ఇచ్చే స్పందనను బట్టి ఈ పరిణామంలో వాళ్ళ వ్యవహారం ఏంటి, బీజేపీకి వాళ్ళ ఆశీస్సులను ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. నిజంగా అయితే చాలా అమరావతి దగ్గర రావాలి కదా, 2 సార్లు రాజ్యసభకు పంపించి మీకు ఇంత అవకాశం ఇచ్చి ఇవన్నీ చేస్తే మీరు ఎలా చేస్తారు? కొంతమంది మీద అలాగే విరుచుకుపడ్డారు కదా. అవును, ఈయనే విరుచుకుపడ్డాడు కదా, విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డాడు కదా. కాబట్టి ఈ మౌనం, ఈ సంయమనము దేనికి అంటే ఈ వైసీపీ కొంత సమయం తీసుకొని తలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు అదే ఆందోళన పరుస్తుంది. వీళ్ళందరూ అందరి దారి కమలం దారి అయితే కమల్ ఏదో జరిగిపోతుందేమో, కానీ ఆయన కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆయనకున్న కేసులు, ఆయనకున్న సమస్యలు కూడా ఆయనకున్నాయి. సో ఇది బీజేపీ బిగ్ బ్రదర్ అంటుంటాం కదా మనం ఎప్పుడు. ఇట్స్ ఆల్ బిగ్ బ్రదర్స్ బిగ్గెస్ట్ గేమ్ అనుకోవాలి. అందులో బిగ్ ఫిష్ విజయసాయి రెడ్డి. చాలా మంది చిన్న వాళ్ళు మారారు కానీ. సరే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. దీని పర్యవసానం